హలో అండి. ఈరోజు మన రెసిపీ ఆలూ పఫ్ అండి. వితౌట్ ఓవెన్ తోటే ఈరోజు మనము ఆలూ పఫ్ చేయబోతున్నాము. చూడటానికి ఎంతో క్రంచీగా, పైన తింటుంటే క్రంచీగా ఉంటుంది. లోపల మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. లేదా మనము ఈవినింగ్ టైమ్ స్నాక్ ఐటెమ్స్‌గా కూడా చాలా బాగా తినొచ్చు. ఇప్పుడు మనము ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నిండా మైదా అయితే వేద్దాము. మైదా వేస్తేనే మీకు బేకరీ స్టైల్‌లో టేస్ట్ అయితే బాగొస్తుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసి 2 స్పూన్లు అయితే ఆయిల్ వేద్దాము. ఈ ఆయిల్ మొత్తం మైదాలో మిక్స్ అయిపోయేలాగైతే బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం మైదానైతే బాగా మిక్స్ చేద్దాము. చూడండి ఈ విధంగా అయితే బాగా ప్రెస్ చేయాలి. మనం ఇట్లా గట్టిగా పిరికిలాగా పట్టుకుంటే ముద్దలాగైతే వచ్చేయాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసి మనమైతే చపాతీ పిండిలాగైతే బాగా మిక్స్ చేసుకుందాము. మైదాకి నీళ్లు చాలా తక్కువ పడతాయి. అందుకని మీరు జాగ్రత్తగా చూసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనమైతే బాగా ఇలా కలుపుకుందాము. చూడండి ఈ విధంగా అయితే అలా మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇలా స్మూత్‌గా కలిపేసి ఇప్పుడు ఒక ఏదైనా క్లాత్ కప్పేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం నలిపిన ధనియాలు 1 స్పూన్ వేసి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేద్దాము. అలాగే కొంచెం తురిమిన అల్లం వేసి 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి అందులో వేసేద్దాము. ఇప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్ ఉంది కదా! అది కూడా సన్నగా కట్ చేసి అందులోనే వేసి లైట్‌గా ఫ్రై చేద్దాము. హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం మిరియాల పొడి వేసి లైట్‌గా అయితే ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ ఉంటే సన్నగా కట్ చేసి అందులో వేసి ఫ్రై చేసుకుందాము. పన్నీర్ లేకుంటే గ్రీన్ పీస్ వేసినా పర్లేదు. అలాగే 2 ఉడికించిన బంగాళదుంపని మెత్తగా ప్రెస్ చేసి అందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి దీన్నైతే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చిన్న గిన్నె ఒకటి తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ ఏసినా పర్లేదండి. నెయ్యి వేస్తే కొంచెం మనకి టేస్ట్ బావుంటుంది. అలాగే 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసి ఆ నెయ్యిలో బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి. మీకు నెయ్యి తక్కువ అనిపిస్తే అలాగే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసేద్దాము. చూడండి ఈ విధంగా అయితే నాకు కొంచెం గట్టిగా అనిపించింది. అలాగే ఇంకో 1 స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేశాను. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావాలి. మొత్తం గుల్లలేమీ రాకుండా స్మూత్‌గా వచ్చేలాగైతే బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనం ముందుగా కలిపి పెట్టిన మైదా ఉంది కదా! దాన్ని కూడా తీసి ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా వచ్చే విధంగా అయితే బాగా కలుపుకుందాము. ఇప్పుడు వీటిని చపాతీ ముద్దల్లాగా అయితే తీసి పెట్టేసుకుందాము. చూడండి చిన్న చపాతీ ముద్దలు కాదు, మీడియం సైజ్ చపాతీ ముద్దల్లాగా అయితే చేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా మొత్తం చపాతీ ముద్దలు చేసిన తర్వాత ఇప్పుడు మనము చపాతీలాగా అయితే రుద్దేయాలి. పైన కొంచెం కొంచెంగా మైదా పొడి వేసుకుంటూ పల్చగా రుద్దేసుకోవాలి. ఇలా పల్చగా రుద్దడం వల్ల మనకి లేయర్ లేయర్‌గా అయితే మనకి పఫ్ అయితే బాగా వస్తుంది. చూడండి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే రుద్దేద్దాము. ఈ విధంగా మొత్తం రుద్ది పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత పలుచగా వచ్చాయో. ఇలా మైదా పొడి వేసుకుంటూ నిదానంగా అన్ని పల్చగా అయితే రుద్దేసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని మనము పక్కన పెట్టేసి ఒక్కొక్క చపాతీ తీసుకొని దానిపైన మనము నెయ్యి, కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసాం కదా! అది వేసి మొత్తం చపాతీ మీదంతా బాగా అప్లై చేయాలి. ఇలాగే దానిపైన ఇంకో చపాతీ వేసి దానిపైన కూడా కార్న్ ఫ్లోర్, నెయ్యి వేసి అలాగే మొత్తం అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చపాతీలన్నిటికీ అలాగే అప్లై చేసుకొని ఈ విధంగా అయితే లాస్ట్‌లో కూడా పైన చపాతీ పైన కూడా అలాగే అప్లై చేసి ఈ విధంగా అయితే రుద్దండి. గట్టిగా ప్రెస్ చేస్తూ వెడల్పుగా అయితే రుద్దడానికి ట్రై చేయండి. ఇలా రుద్దిన తర్వాత వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా మడతలు వేసుకుంటూ దానిపైన కార్న్ ఫ్లోర్, నెయ్యిని అప్లై చేస్తూ ఎన్ని విధాలుగా మడతలు వేస్తారో అన్ని మడతలు వేసుకుంటూ దానిపైన మళ్ళీ కార్న్ ఫ్లోర్, నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా అయితే మొత్తం మడతలు వేసుకోవాలి. నేనైతే ఈ విధంగా మడతలు వేసి నీట్‌గా బాక్స్ షేప్‌లో వచ్చే విధంగా అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను. చూడండి మీరు కూడా ఈ విధంగా మడతలు వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం మడత వేసిన తర్వాత గట్టిగా అదిమినట్టు, ప్రెస్ చేసినట్టు మీరు గట్టిగా ఒకసారి చేత్తో అలా ప్రెస్ చేయండి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని
చపాతీ లాగైతే బాక్స్ షేప్లో రుద్దుకుందాము. చూడండి ఈ విధంగా అయితే రుద్దేయాలి. ఇప్పుడు రుద్దిన తర్వాత చివర్లో కొంచెము కట్ చేసుకుందాము. హెచ్చు తగ్గులు ఉంది కదా, అది కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు అయితే కట్ చేసేయండి. నేనైతే దీన్ని 3 భాగాలుగా కట్ చేసుకున్నాను. అలాగే నిలువుగా కూడా 3 భాగాలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మన స్టఫింగ్ కూడా చల్లారిపోయింది. వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక్కొక్క పీస్లో అయితే ఇలా పెట్టేద్దాం మధ్యలో. చూడండి ఈ విధంగా పెట్టేసి అవతలి వైపు ఫోల్డ్ చేసేద్దాము. అలాగే ఆ ముద్ద చుట్టూ గట్టిగా ప్రెస్ చేసినట్టు చేయండి, అంటే జాయింట్ అంటుకుపోయే విధంగా. ఇప్పుడు మనము లాస్ట్లో అంటే చివర్లో కొంచెం నీళ్ళని తీసుకొని ఆ నీటి చెమ్మని చివర్లలో కొంచెం పూయడం వల్ల మనకి ఆయిల్లో వేయగానే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే మొత్తం ప్రెస్ చేసినట్టు చేసి చివర్లో కొంచెం నీటి చెమ్మని తడి చేయాలి. అలాగే వీటన్నిటికీ కూడా మనం స్టఫింగ్ మొత్తం పెట్టేసి సేమ్ ఎలాగ పెట్టామో అలాగే మొత్తం పెట్టేసి చివర్లో మాత్రం మర్చిపోకుండా నీటి చెమ్మనైతే తడి చేసేద్దాము. వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అందులో వేస్తూ ఎన్ని పడతాయో అన్ని మాత్రం అందులో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే మనం ఫ్రై చేసుకుందాము. మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచారంటే మనకి క్రంచీగా ఉండకుండా మెత్తగా అయితే అయిపోతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అదే మనం బయట కొనాలంటే 1 పీస్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ పడుతుంది. ఇలా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.